తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య జరిగే సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కీలక భేటీకి తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జరిగే సీఎంల భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సమస్యలు, 9, 10 షెడ్యూల్ అంశాలే ప్రధాన అజెండాగా 10 అంశాలపై చర్చ ఉండనుందని తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ భేటీలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు భట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్, అలాగే తెలంగాణ మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య జరిగే సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య జరిగే సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలా బీడే కమిటీ సిఫార్సులు చేసిన వాటిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.
ఈ కార్పొరేషన్ల హెడ్ క్వార్టర్ విషయంలో షీలా భిడే స్పష్టమైన నిర్వచనం ఇచ్చినా రెండు రాష్ట్రాలకి వేర్వేరు అభిప్రాయాలున్నాయి. 9వ షెడ్యూల్లోని 23 కార్పొరేషన్ల ఆస్తుల పంపిణీ విషయం కొలిక్కి రాలేదు. ఆర్టీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, విజయ డైరీ తదితరాలన్నీ ఎడతెగిన అంశాలుగా ఉండిపోయాయి. ఇక 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి లాంటి సుమారు 32 సంస్థల ఆస్తుల పంపిణీలోనూ పీఠముడి వీడలేదు. వాణిజ్య పన్నుల శాఖ, కేంద్ర నిధుల పంపిణీలో వ్యత్యాసం, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బిల్లుల వివాదం ఇలాంటివి కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే నిర్దిష్టమైన ఎజెండాని తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులు కూడా రూపొందించారు. శాఖల వారీగా అంశాలని క్రోడీకరించారు. కేంద్ర హోంశాఖ సమావేశాలు జరిగిన చర్చల పురోగతిపైన ఇద్దరు సీఎంల భేటీలో చర్చ రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనడానికి, కొలిక్కి తేవడానికి ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో తెలంగాణ సీఎంతో చర్చలకి రంగం సిద్ధమైంది. ప్రజాభవన్ వేదికగా శనివారం మధ్యాహ్నం అంటే సాయంత్రం ఈ సమావేశం జరగనుంది. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారం ఎజెండాగా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. కాగా ప్రజాభవన్లో జరిగే సమావేశం ఏర్పాట్లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ తదితరులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య జరిగే సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సీతారామరాజు మరికొద్దిసేపట్లో 6 గంటల ప్రాంతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ సీఎం, ఏపీ సీఎం భేటీ కాబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు అంటే విభజన అనంతరం ఏవైతే అంశాలు ఉన్నాయో, విభజన అపరిష్కృతంగా ఉన్నటువంటి 10 ఏళ్లుగా ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఈ భేటీపై ఆసక్తిగా చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చిక్కుముడులుగా ఉన్నటువంటి అనేక అంశాలు ఈ భేటీతో కొంతవరకు పరిష్కారం అవుతాయనేది ఆశాభావం మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే 6 గంటలకు భేటీ కాబోతున్న ఈ సమావేశంలో, ముఖ్యమంత్రుల సమావేశానికి ఇటు ఏపీ నుంచి సత్యప్రసాద్, అదేవిధంగా మంత్రులు సత్యప్రసాద్తో పాటు రాష్ట్ర మంత్రులు 3 మంత్రులు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఇటు ఏపీ నుంచి సీఎంతో పాటు మంత్రులు, అదేవిధంగా తెలంగాణ నుంచి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు అడ్వైజర్స్ కూడా అటెండ్ అవుతున్నారు తెలంగాణకు సంబంధించి. ఇట్లా అధికారులు, చీఫ్ సెక్రటరీస్ ఇరువైపులా ఇటు ఎవరైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. ప్రధానంగా ఈ 9th, 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా సాగుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ 9th షెడ్యూల్ షీలాబేటి కమిషన్ ఏదైతే సూచించిందో దాదాపు ఈ 91 సంస్థల్లో దాదాపు 63 సంస్థలకు సంబంధించి ఇరు వర్గాల ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు ఒక ఏకాభిప్రాయం అయితే కుదిరిందని చెప్పవచ్చు. అయితే మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ పట్టు వీడడం లేదు. ఖచ్చితంగా దీనిపై తేలాల్సి ఉందని చెప్పి పట్టుబడుతున్నాయి. అయితే ఇటు ఈ తెలంగాణ కాంప్రమైజ్ కాని పరిస్థితి కనిపించింది. అయితే ఇటు 10th షెడ్యూల్కి సంబంధించి కూడా దాదాపు 142 సంస్థలు, ఈ సంస్థల్లో ఒక 30 సంస్థలకు సంబంధించిన అంశాలు జటిలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన ఆస్తులపైనే ప్రధానంగా ఈ ఇష్యూస్ కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం భౌగోళికంగా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో భౌగోళికంగా ఉన్నటువంటి ఆస్తులు తెలంగాణకే దక్కుతాయని చెప్పి ఇటు తెలంగాణ
ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. ఈరోజు జరిగే భేటీలో మాత్రం కొన్ని ప్రత్యేక డిమాండ్లు కూడా ఉంచబోతుంది తెలంగాణ తరఫున. ఏపీలో అంటే తెలంగాణ కోస్టల్ ఏరియా లేదు కాబట్టి అటు మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగావరం ఈ పోర్టులకు సంబంధించి తెలంగాణకు భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన, అదేవిధంగా టీటీడీలో భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన, ఇట్లా ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించి 24,000 కోట్లు చెల్లించాలనే ఒకటి, అదేవిధంగా ఏదైతే 7 మండలాలు రాష్ట్రాల విభజన అనంతరం జరిగిన ఆర్డినెన్స్ ద్వారా ఏర్పడిన మండలాలు ఏవైతే ఉన్నాయో విలీనమైన మండలాలు, వాటిపై ఈ అజెండాగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అయితే ఒక 5 గ్రామ పంచాయతీలు అయితే విలీనానికి ఈ 2 ప్రభుత్వాలు అంగీకారం తెలుపుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రానుంది. అయితే మెయిన్గా మనకి ఇక్కడ జల వివాదాలకు సంబంధించి ఒక పరిష్కారం దొరికే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కృష్ణా బేసిన్కి సంబంధించి ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించి, ఎందుకంటే అటు ఏపీ ఇప్పటికే అటు కృష్ణా వాటర్లకు సంబంధించి ఇటు సంగమేశ్వర ప్రాజెక్ట్ నిర్మించుకోవడం కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటరీ దాని సైజ్ పెంచడం కావచ్చు, ఇట్లాంటి వాటర్, ఎందుకంటే పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటరీ దాని నుంచి శ్రీశైలం వాటర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా వాటర్ తరలించుకుపోయే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో అయితే వాటర్ అలొకేషన్ ఏదైతే ఉందో గతంలో కేటాయించిన దానికంటే తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే దీన్ని తెలంగాణ అందులో అటు ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో కృష్ణా రివర్ బేసిన్కి సంబంధించి తెలంగాణలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాదాపు 811 టీఎంసీలు ఇందులో లభ్యమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి దాదాపు 500 టీఎంసీల పైసలకు కేటాయించాలని చెప్పి తెలంగాణ మెయిన్ డిమాండ్గా పెడుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ అవసరాల దృష్టి రీత్యా కావచ్చు, ఇటు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు కూడా ఈ కృష్ణా నుంచి వచ్చే వాటరే మెయిన్గా యూజ్ అవుతున్నాడు. జంట జలాశయాలకు సంబంధించి ఇటు హైదరాబాద్కు సరిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు, ఎందుకంటే కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకం కావచ్చు, అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటన్నిటికీ ఇరిగేషన్ యూటిలైజేషన్ కోసం కొత్త ఆయకట్టు రానుంది. దీనికి వాటర్ యూటిలైజేషన్ కోసం ఇవన్నీ ప్రతిపాదనలు పెట్టి మెయిన్గా జల వివాదాన్ని అయితే ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ కూడా తన హక్కులను ఒప్పుకోదు కాబట్టి కోల్పోవడానికి ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టు వెళ్ళాయనేది ఇటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తలొక్కింది, ఇటు కేంద్రానికి తలొక్కింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో పెట్టారు, 10 ఏళ్ళు కాపాడుకుంటూ వస్తున్న ప్రాజెక్టులు అని చెప్పి ప్రధాన ఆరోపణ ఉంది. దీనిపై కూడా 2 ప్రభుత్వాలు ఈ జల సమస్యపై ప్రధానంగా చర్చనుంది. ఈ చర్చ ద్వారా కేఆర్ఎంబీకి ఉండే హక్కులు అనేది తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు వాటర్ షేర్ను పరిష్కరించుకుంటే కేఆర్ఎంబీకి దాని మనుగడకు సంబంధించి కూడా ఎలాంటి జోక్యం ఉండబోదు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడే కేఆర్ఎంబీ జోక్యం చేసుకుంటుంది. ఇంకోటి కేఆర్ఎంబీకి 2 రాష్ట్ర ప్రభుత్వాలే తమ సొంతంగా ఇటు 2 వ్యయం భరించాల్సిన పరిస్థితి ఉంది. అంటే 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకుంటే కేఆర్ఎంబీ అవసరమే లేదు, ఈ బోర్డే అవసరం లేదు. సో దీనిపై 2 రాష్ట్రాలు చర్చించుకొని ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం నుంచి కావచ్చు వాటర్ అలొకేషన్కి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గోదావరి బేసిన్కి సంబంధించిన వాటర్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ వివాదం ఏమి లేదు. కానీ పోలవరం సంబంధించిన ముంపు ప్రాంతం అయితే తెలంగాణకు వచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఒక 5 గ్రామాలు అయితే తెలంగాణలో కలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా 9th 10th షెడ్యూల్కి సంబంధించిన చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీ తర్వాత చాలా అంశాలు ఏవైతే ఇంతకుముందు పరిష్కరించుకోవడానికి వీలుగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది.